అన్నమయ్య జిల్లాలో డిజిటల్ అరెస్టు పేరుతో మోసం చేస్తున్న ముగ్గురు సైబర్ నేరగాళ్లను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 32 లక్షల నగదు, 25 డెబిట్ కార్డులు, 3 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల ఖాతాల్లో ఉన్న 7,65,000 రూపాయలను ఫ్రీజ్ చేసినట్లు జిల్లా ఎస్పీ ధీరజ్ తెలిపారు. సైబర్ నేరగాళ్లు మదనపల్లెకు చెందిన విశ్రాంత ఉద్యోగి బెంజమిన్ కు ఫోన్ చేసి తనపై సిబిఐ, ఈడీ కేసు నమోదైందని బెదిరించి 48 లక్షలు కాజేశారు. మోసపోయిన బెంజమిన్ మదనపల్లె పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సైబర్ నేరగాళ్లను పట్టుకున్నారు. నిందితులు రాయచోటికి చెందిన పఠాన్ ఇంతియాజ్ ఖాన్, షేక్ అమీన్, షేక్ అర్షాద్ గా గుర్తించారు. జూలై మంత్ లో ఒక బెంజమిన్ అని చెప్పి ఒక రిటైర్డ్ మేల్ నర్స్ అతని ఖాతాలో ఒక 48 లక్షలు రిటైర్మెంట్ మనీ అండ్ అదర్ మనీ పడిన తర్వాత సైబర్ నేరగాళ్ళు అతనికి కాల్ చేసి మేము సిఐడి అండ్ ఈడీ నుండి కాల్ చేస్తున్నాము, మీ మీద మా పోలీస్ వాళ్ళు వచ్చి దాడి చేసి మిమ్మల్ని ఢిల్లీ తీసుకుపోతారు, అరెస్ట్ చేస్తారని చెప్పి భయభ్రాంతులకి గురి చేయడం జరిగింది. అతను ఇమీడియట్ గా అతని అకౌంట్ లో ఉన్న 48 lakhs కూడాను ఒక యాక్సిస్ బ్యాంక్ అకౌంట్ కి ఇవ్వడం జరిగింది. మన సైబర్ క్రైమ్ వింగ్ చేసిన అనాలిసిస్ ప్రకారం కొంతమంది ముద్దాయిల్ని బ్యాంక్ అకౌంట్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. సైబర్ నేరగాల్ని ఈరోజు పట్టుకోవడం జరిగింది. మనం 32 lakhs క్యాష్, ఒక 7.5 lakhs వర్త్ అమౌంట్ వాళ్ళ బ్యాంక్స్ లో ఉండి అది కూడా ఫ్రీజ్ చేయడం జరిగింది. మెయిన్ కింగ్ పిన్ ఈ మొత్తం డిజిటల్ అరెస్ట్ కి సంబంధించి అలీ అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన్ని కూడా త్వరలో పట్టుకోవడం జరుగుతుంది.